ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 1వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డల్ని ఈ యొక్క 9వ నెల మొదటి దినమందు నీ భద్రతలో, నీ కాపుదలలో నెలంతయు నాయన వారు ఉండినట్లుగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు నీ చేతులు ఎత్తిపట్టుకోండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అంతేగాక అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అప్పుల ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని ఆ సమస్యల నుండి విడిపించండి. శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ దేశాన్ని రక్షించండి ప్రభా. తండ్రి, ఎందుకంటే నాయన నీ రాకడ సమీపంగా ఉన్నది నాయన. తండ్రి, ప్రతి వారు రక్షింపబడి నిత్య జీవానికి వారసులో ఉన్నట్లుగా సహాయం చేయండి. నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి. నీ కృపనుంచండి, మేలు చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి నాయన, కృంగిపోయిన వారిని లేవనెత్తి ఈ నెలంతా నా తండ్రి వారి సమస్యలను తీర్చమని, అద్భుతాలు జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.